తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. నమస్కారం మేడం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఈ అమావాస్య నుంచి తర్వాత నుంచి మనకు అంతా కూడా శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటేనే చాలా విశిష్టమైన రోజులు ప్రతి రోజు కూడా. ఎందుకంటే శ్రావణ సోమవారం అంటారు, శుక్రవారం అంటారు, శనివారం అంటారు, అందరూ ఉపవాస నియమాన్ని పాటిస్తారు. సో ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల మొత్తం కూడా ఏం చేస్తే మనకు అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది అంటారు? శ్రావణ మాసం అంటేనే చాలా వరకు లక్ష్మీ మాసం అనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే దీంట్లో మంగళవారాలు ఇంపార్టెంటే, సోమవారాలు ఇంపార్టెంటే, శుక్రవారాలు ఇంపార్టెంటే, శనివారాలు. అదిగాక ఈ శ్రావణ మాసం అనేది వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మాసం అని కూడా మనకు తెలుసు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, కలవు వెంకటనాయక అంటారు. మనం ఎప్పుడు కూడా అంటే శనివారాలు మాత్రమే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తాం. ఇక్కడ ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క ఆరాధన అనేది ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు శాక్తేయంలో ఉన్నారు, మీరు అమ్మవారి ఉపాసనలో ఉన్నారు అంటే శ్రావణ మాసం అంతా కూడా అసలు ఒక్క రోజు కూడా మిస్ కాకోకున్నట్టు అమ్మవారి ఉపాసన చేసుకోండి. అంటే మీకు ఏదైనా అనుష్ఠానం పూజ ఉన్నా, లేదంటే నిత్య పూజ ఉన్నా, మీరు అమ్మవారి యొక్క భక్తులు, ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది ఉంటారు మంత్రోపదేశం ఏమీ ఉండదు, నిత్య పూజ చేసుకుంటుంటారు, శ్లోకాలు చేసుకుంటుంటారు అమ్మవారివి. ఇలా చేసుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసం అంతా కూడా చేసుకోవాలి. లేడీస్ అయితే 5 days గ్యాప్, అంటే స్కిప్ చేయకోకున్నట్టు. అంటే మీరు నియమం పెట్టుకోవాలి. అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యమి నుండి మనకి స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం, అటుపక్క పాడ్యమి వరకు, పాడ్యమి టు పాడ్యమి మీరు నియమం పెట్టుకోవాలి. మేము ఎక్కడికి వెళ్ళకూడదు, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళకోకున్నట్టు శ్రావణ మాసంలో మేము ఈ పూజ ఇలానే చేసుకుంటాం. అది ఏ పూజ అయినా పర్వాలేదు, నిత్య పూజ అయినా పర్వాలేదు, నిత్య అనుష్ఠానమైనా పర్వాలేదు, మంత్రానికి సంబంధించిన పూజ అయినా పర్వాలేదు. శాక్తేయం వారైతే ఇలా చేసుకుంటారు. ఇప్పుడు మీరు లక్ష్మీదేవి ఆరాధన చేయాలి అనుకున్నారు అనుకోండి, శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. అంటే ఎప్పుడు మనం ఏ దేవత ఆరాధన చేసినా కూడా భార్యాభర్తలు ఇద్దరికి ఆరాధన చేస్తాం. ఇది ఫస్ట్ మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. మీరు లక్ష్మీదేవికి చేస్తే కంపల్సరీ నారాయణుడికి చేసుకోవాలి. అంటే ఒకవేళ మీరు నిత్యము ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవాలి అనుకుంటున్నారు, మీరు అట్లే నారాయణుని అష్టోత్తరం కూడా చదవాలి. మీరు అమ్మవారి యొక్క అష్టోత్తరం, పార్వతీదేవి యొక్క అష్టోత్తరం చదవాలనుకుంటున్నారు, అట్లే శివ అష్టోత్తరం కూడా చదవాలి. సపరేట్గా శాక్తేయం వాళ్ళు ఉంటారు, అది వాళ్ళు అమ్మవారికి చేసుకుంటారు. శైవం వాళ్ళు ఉంటారు, వాళ్ళు శివయ్యకి చేసుకుంటారు. వైష్ణవం వాళ్ళు వెంకటేశ్వర స్వామికి, నారాయణుడికి అలా చేసుకుంటారు. మెయిన్గా ఈ శ్రావణ మాసాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఈ నెల అంతా అంటే మీరు నియమం పెట్టేసుకోవాలి. ఈ అమావాస్యకి ప్రిపేర్ అయిపోవాలి. మేము ఈ నెలంతా ఎక్కడికి వెళ్ళకూడదు, ఏదైనా ఒక సంకల్పం పెట్టుకోండి. ఈ నెలలో ఎన్ని రోజులు వస్తాయి అన్ని రోజులు. లేడీస్కి అయితే 5 days వదిలేసేసి రిమైనింగ్ డేస్ ఒకవేళ జెంట్స్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు, జెంట్స్ కూడా చేయొచ్చు. మీరు నిత్యం అంటే పాడ్యమి రోజు ఏ పూజ అయితే స్టార్ట్ చేస్తారో అదే పూజ ఉంటుంది. అంటే ఇప్పుడు మధ్యలో పండగలు వస్తాయి కదమ్మా, అప్పుడు ఏం చేయాలి అనేది ఉంటుంది. నిత్య పూజ మీరు ఏదైతే చేసుకుంటున్నారో అది చేసుకుంటూ కూడా పండగలకు సంబంధించిన పూజలు చేసుకోవాలి. ఇక్కడ ఈరోజు ఇప్పుడు చూడండి, సోమవారం ఒక పూజ, శుక్రవారం ఒక పూజ, శనివారం ఒక పూజ, ఇలా కాకోకున్నట్టు ఒకటే పూజ శ్రావణ మాసం అంతా చేస్తే దానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అంటే సోమవారం శివుడికి సంబంధించింది శివుడికి చేసుకుంటాము, మంగళవారం గౌరీదేవికి సంబంధించింది కదమ్మా గౌరీదేవికి చేసుకోవాలి, శ్రావణ మాసం అంటే అన్నీ ఉన్నాయి లేదని చెప్పను. కానీ ఈ వ్రతాలు, నోములు ఇవన్నీ మనకి పక్కన పెట్టేస్తే మనం చేయాల్సింది ఏంటి? ఒకటే దేవత ఆరాధన. ఈ శ్రావణ మాసం అంతా కూడా ఒకటే సంకల్పం. మీ సంకల్పం ఏదైనా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది, చేసి చూడాలి అంతే. ఇప్పుడు మనకి కొన్ని మాసాలు అనేవి ఉన్నాయి. ఏది శ్రావణ మాసం కానీ, కార్తీక మాసం కానీ, మాఘమాసం కానీ, ధనుర్మాసం కానీ. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ధనుర్మాసం ఉంది కదా, ధనుర్మాసంలో మనకి గోదాదేవి యొక్క ఆరాధన చేసుకుంటాం. నెలంతా ఒకటే పాశురాలు చదువుకుంటాం అనమాట. అలా ఎందుకు అలా? నెలంతా మనం ఏదైనా ఒక పూజ చేసినామంటే ఆ పూజకి రెట్టింపు ఫలితం ఉంటుంది. అంటే ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు సోమవారం మేము శివుడికి ఇలా శివునికి చేసి శివలింగం చేసి మేము ఇలా పూజ చేయాలనుకుంటున్నాము, శుక్రవారం ఇలా లక్ష్మీదేవికి చేయాలనుకుంటున్నాం, మరి అయితే ఎలా? ఈ ఆలోచన వస్తుంది చాలా వరకు. ఆ పూజ మీరు చేసుకోండి, నేను చేసుకోవద్దని చెప్పట్లేదు. అంటే మీరు ఇప్పుడు మామూలుగా సోమవారం ఎలా చేస్తారు, శ్రావణ సోమవారాలు అంటే సోమవారం అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ చేస్తారు ప్రదోష టైంలో.
శుక్రవారం మార్నింగ్ చేస్తారు, ఈవినింగ్ చేస్తారు. కానీ మీరు అలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. లేదు అనంటే మొత్తం ఈ శ్రావణ మాసం అంతా పాడ్యమి రోజు నుండి నిత్య పూజ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మాకేం మంత్రం లేదు, నిత్య పూజ మేము ఎలా చేసుకోవాలి, మీరు ఏ దేవతకి చేసుకుంటారు అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. Yes. మీ ఇంటి దేవుడికి చేసుకుంటారా, లేదా మీ మంత్రాది దేవతకి చేసుకుంటారా, లేదా మీ ఇష్ట దైవానికి చేసుకుంటారా, లేదు మేము నిత్య పూజ చేసుకుంటాము అలా అనుకున్నా పర్వాలేదు, లేదు ఈ శ్రావణ మాసం లక్ష్మీ మాసం కాబట్టి మేము లక్ష్మీదేవికే చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అయిపోయి అమావాస్యకంతా ప్రిపేర్ అయిపోవాలి. అమావాస్యకంతా మీరంతా ప్రిపేర్ అయిపోయి మీరు పాడ్యమి రోజు నుండి మొదలు పెట్టాలి. ఓకే, మీరు ఎలా చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. మీ యొక్క ఇంట్లో ఏదైతే నడుస్తుందో దాన్ని బట్టి మీరు పూజ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఇప్పుడు లక్ష్మీదేవి పూజ చేసుకుందాం అని అనుకుందాం. లక్ష్మీదేవికి ఏమేమి చేస్తాం మనం? నిత్య స్తోత్రాలు చదువుకుంటాము, అవును, పంచోపచార పూజ చేస్తాము, శ్లోకాలు చదువుకుంటాము, స్తోత్రాలు చేస్తాము, నైవేద్యం పెడతాం. ఇక్కడ చాలా వరకు నైవేద్యం కూడా డైలీ ఒకటే కంటిన్యూ చేయాలా లేకపోతే మార్చొచ్చా అనే డౌట్ కూడా వస్తుంది. పూజ మాత్రమే ఒకటి, నైవేద్యం అనేది మీ అనుకూలం. మీరు ఒకరోజు పాలు పెట్టుకోవచ్చు, ఒకరోజు పండ్లు పెట్టుకోవచ్చు, ఒకరోజు ఏదైనా తీపి పదార్థం పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా కూడా పూజ మాత్రం మారదు. ఎందుకు ఇలా చెప్తున్నాము అని అంటే, శ్రావణ మాసం అంతా ఒకటే పూజ అని. ఇప్పుడు మీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నారు అనుకుందాం. ప్రతిరోజు శుక్రవారం ఒకటే చదివితే ఈ శ్రావణ మాసంలో మీరు 4 సార్లు చదువుతారు. ఒకవేళ 5 శుక్రవారాలు వస్తే 5 సార్లు చదువుతారు. అవును, అదే మీరు ఇదే లక్ష్మీ అష్టోత్తరము పాడ్యమి నుండి మొదలుపెట్టి పాడ్యమి వరకు చదివినారనుకోండి, అప్పుడు ఎన్నిసార్లు చదివినట్టు ఉంటుంది? దగ్గర 30 టైమ్స్ చదివినట్టు ఉంటుంది. అవును, 4 సార్లు చదవడానికి 30 సార్లు చదవడానికి చాలా తేడా. ఇప్పుడు కనకదార స్తోత్రం తీసుకుందాం. శ్రావణ మాసం అంటే అందరూ కనకదార స్తోత్రం చదువుతారు, ఖచ్చితంగా చదువుతారు. ఎందుకంటే వేరే మాసాలలో చదవకపోయినా ఈ మాసం లక్ష్మీ మాసం అని చదువుతారు. ఇదే కనకదార స్తోత్రము డైలీ 3 సార్లు చదవాలి అంటాం. మినిమం 3 సార్లు చదవాలి, ఒక్కసారి కాదు. కనకదార స్తోత్రం మనం పారాయణం పెట్టుకుంటే కంపల్సరీ 3 సార్లు చేయాలి. ఇది 3 సార్లు చేసినప్పుడు అది చాలా లెంతీగా ఉంటది మేడం. అంటే నేను వినడమే తప్ప ఎప్పుడు కనకదార సూత్రం ఉంటది, లెంతీగా ఉంటుంది. కానీ 3 సార్లు వినాలి. చదివేకి రాని వాళ్ళు 3 సార్లు అన్నా వినాలి. అంటే చాలా వరకు ఒక్కసారి కూడా 3 సార్లు చదవాలి. 3 సార్లు చదవాలి. 3 సార్లు మినిమం. ఎందుకు 3 సార్లు అని చెప్తారంటే, అది మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 3 పూటలా చేయాలి అంటారు. అంటే త్రిసంధ్యలు అంటారు. త్రిసంధ్యలు అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం కూర్చోలేం కాబట్టి ఒక్కసారిగా 3 సార్లు చదివేయండి అని చెప్తాం. అది ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా 3 సార్లు చదవండి. అంత టైం అయితే ఏం పట్టదు, 45 minutes అయిపోతుంది మూడింటికి. అంతే, అంతకంటే ఏం పెద్దగా. ఇంకొంచెం ఫాస్ట్ గా చదివితే ఒక 1/2 hour అంతే, పెద్ద టైం అయితే ఏం పట్టదు. అంటే కొత్తగా చదివే వాళ్ళకి టైం పడుతుంది. ఇలా ఏదైనా మనం కనకదార స్తోత్రం అయితే 3 సార్లు చెప్తాం. ఇదే శ్రావణ మాసంలో మీరు సంకల్పం పెట్టుకోండి, పాడ్యం నుండి మేము కనకదార స్తోత్రం చేస్తాము అని. నెక్స్ట్ పాడ్యం వరకు డైలీ 3 సార్లు. ఎన్ని సార్లు అయిపోతుంది? 90 సార్లు దాకా అయిపోతుంది. 90 సార్లు అవుతుంది నెల అయిపోయే లోపల. మీరు ఇంకొంచెం ఇంకా 90 సార్లు అయింది కదా, మేము ఇంకొక 5-6 రోజులు లేదా ఒక వారం రోజులు కంటిన్యూ చేద్దామంటే 108 సార్లు చదివినట్టు అయిపోతుంది. అప్పుడు 108 చదివిన పవర్ అనేది వస్తుంది కదా. ఇది సోమవారం ఒక పూజ, మంగళవారం ఒక పూజ అనే దానికంటే శ్రావణ మాసం అంతా ఒకటే పూజ చేసి చూడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా పండుగలు ఎలానో మనకి శ్రావణ మాసం అంతా పండుగలు ఉన్నాయి. ఆ పండుగ పూజ చేసుకోండి. నిత్య పూజ ఇది చేసుకున్న తర్వాత మరి నెక్స్ట్ ఆ పండుగ పూజ చేసుకోండి. నేను పండుగలు చేయొద్దా అని చెప్పట్లేదు, కానీ నిత్యము ఒకటే అని నియమంగా పెట్టుకొని చేయండి. మీకు ఎటువంటి సమస్య అయినా కానీ, మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థికంగా ఇబ్బంది అనేది తీరుతుంది. మ్యారేజ్ కాకపోయినా మ్యారేజ్ సెట్ అవుతుంది ఈ శ్రావణ మాసం చేసే పూజల వల్ల. మీకు ఏదైనా సంతానం లేదా, సంకల్పం ఒకటే, నాకు సంతానం లేదు అమ్మ, మీరు ఏ దేవుడికి అయితే పూజ చేస్తారో ఆ దేవుడికి. తర్వాత మీరు ఏమైనా జాబ్ లేదా, జాబ్ పర్పస్ కూడా ఒకటే సంకల్పం. అంటే అందరికీ ఇవన్నీ సమస్యలు ఉంటాయి, ఒకటే సంకల్పమే పెట్టుకోవాలి. ఏది కావాలంటే అదే, మీకు మెయిన్ ఏది అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి అది. అంటే ఇప్పుడు నేను లక్ష్మీదేవి చెప్పాను అని లక్ష్మీదేవిదే చేయాలనేది ఏం లేదు. ఒకవేళ మీరు శివుడికి చేసుకున్నా, శివుడికి డైలీ, ఇప్పుడు ఇంట్లో అందరి ఇళ్ళలో శివలింగాలు ఉన్నాయి, శివుడికి డైలీ అభిషేకము,
శివాష్టోత్రము, బిల్వాష్టకము, శివాష్టకము ఏ స్తోత్రం అయితే మీరు తీసుకుంటారో ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవాలి. ఎస్. అది. ఇంకొకటి ఏంటంటే మీరు అమ్మవారిది చేసేలాగుంటే అంటే లక్ష్మీదేవిది చేసేలాగుంటే పూజ అయిపోయిన తర్వాత ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎవరితోనే ఎక్కువ గొడవలు పడుకోకున్నట్టు, ఎవరిని ఎక్కువ కించపరుచుకోకున్నట్టు, కొంచెం ప్రశాంతంగా మీరు ప్రశాంతంగా ఉండి మీ ఇంటిని ప్రశాంతంగా ఉంచితే లక్ష్మీ ఆకర్షణ అనేది కలుగుతుంది. మీరు ఏ దేవతా పూజ అయితే చేస్తున్నారో, ఇప్పుడు లక్ష్మీదేవికి చేస్తుంటే శ్రీ మహాలక్ష్మి నమః, మీరు ఒకవేళ శివయ్యకి చేస్తుంటే నమః శివాయ, ఒకవేళ అంబికాకి చేస్తుంటే అంటే లలిత అమ్మవారికి చేస్తుంటే శ్రీమాత్రే నమః. ఇలా ఆ పూజ అయిపోయిన తర్వాత ఎవరితోనూ కూడా ఎక్కువ మాట్లాడద్దని చెప్పట్లేదు, ఎస్. ఎక్కువగా మాట్లాడుకోకున్నట్టు ఈ చిన్న చిన్న నామాలు, ఆ దేవతామూర్తికి సంబంధించిన నామాలు కూడా ఈ నెలంతా మనం స్మరించడం ద్వారా మనకి ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ఎస్. చేసి చూడండి, కంపల్సరీ ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసం మొత్తం కూడా ఏ శ్లోకం చదివితే, ఏ మంత్రం చదివితే, ఏ సూత్రం చదివితే బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు. సో చేసుకునే వారు ఉంటే గనక మొదలు పెడితే బాగుంటుందని మనం అనుకోవచ్చు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి.